శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి పంచమంలో రాహువు, షష్ఠస్థానంలో శనీశ్వరుడు, అలాగే మనం చూసుకుంటే భాగ్యస్థానంలో శుక్రుడు ప్లస్ బృహస్పతి యొక్క అనుగ్రహం శుభ్రంగా కనబడుతుంది. రాజ్యంలో బుధాదిత్యోగం బాగుంది, లాభంలో కేతు యొక్క అనుగ్రహం, 12 ఇంట్లో ఉన్న కుజుడు యొక్క ఖర్చులు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటున్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. అదేవిధంగా మీకు అకస్మితంగా తెలియని కొన్ని ఖర్చులు కూడా ఈ 15 రోజుల్లో బాగా కనిపిస్తున్నాయి. తెలియని మనకు సంబంధం లేని వాటి కూడా మనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కొంత ధనం తీసి దాన్ని విశేషంగా అనవసరమైన విషయాలకే ఖర్చు పెట్టడానికి అవసరం పడుతుంది. మీకు తెలియకుండా అప్పటికప్పుడు కొన్ని ఖర్చులు తయారవుతాయి. దానికోసం మీరు ఖర్చు పెట్టవలసి వస్తున్నాయి. అందుచేత అది కొంతవరకు కొంచెం జాగ్రత్త పడటం చాలా అవసరం పడుతుంది చెప్పగలుగుతాం. అలాగే మనం తీసుకున్నప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఫలితం అనేది కనబడే అవకాశం ఉంటుంది. మీ చదువుకు సంబంధించిన ఉద్యోగం మీకు వచ్చే అవకాశాలు కొంత ఉన్నాయి. ప్రయత్నం లోపం లేకుండా చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అయిపోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే అది పెద్ద అనుకూలమైన వాతావరణం కనబడట్లేదు. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి శుభకార్యాలలో పాల్గొంటారు. చక్కటి ఫలితాలు వస్తాయి. పేరు గౌరవాన్ని కూడా నిలబెట్టుకుంటారు. మీరంటే విశేషమైన గౌరవాన్ని పొందే అవకాశం 15 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇదిలాగా ఉంటుండగానే తులారాశి వారు ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు ఆయిల్, పెట్రోల్ బంకు, క్రూడ్ ఆయిల్స్, స్టీలు, సిమెంట్, ఐరన్, అదేవిధంగా ఆటోమొబైల్స్, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వరకు, అలాగే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇటువంటి వ్యాపారాలు అందరూ ఎవరైతే చేస్తున్నారో అందరికీ 15 నుండి 20% లాభంలో ఈ 15 రోజులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. శుక్రుడు భాగ్యంలో ఉండడం, శుభగ్రహం భాగ్యం నుండి రాశిని చూడడం, ఈ రెండు మీకు ఒక అడ్వాంటేజ్ కాబట్టి ఏదైనప్పటికీ ఏది మొదలు పెడితే అందులో ఒక ఫలితం అనేది పాజిటివ్గా మీకు వచ్చే అవకాశాలు ఈ 15 రోజులు బాగా కనబడుతున్నాయి. అక్కడ శుక్రుడు ఉన్నంతకాలం మీకు ఇటువంటి విశేషమైన ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తర్వాత భాగ్యంలో ఉన్నారు కాబట్టి మీ తండ్రి గారికి కొంత మంచి వార్త, తండ్రి ద్వారా రావాల్సిన ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయంటే దానికోసం మీరు చేసే ప్రయత్నం చేయగలిగితే మాత్రం అందులో కూడా ఒక సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏ మంత్రం విశేషంగా చదువుకోవాలంటే 6వ ఇంట్లో శనీశ్వరుడు యోగించేవాడు 6వ ఇంట్లోనే కూడా ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎంత వీలైతే చేసుకోవడం ప్రయత్నించండి. సంకట విమోచనం, ఒక్కొక్కసారి మన అనుగ్రహంలో అవుతున్నా ఎవరో వెనకాల నుండి సంకటం క్రియేట్ చేస్తుంటారు. అది దిష్టి అనుకోండి, నరదృష్టి అనుకోండి, ఏదైనా అనుకోండి, దాని వల్ల కొంత సంకటంగా అనుకుంటుంది. అటువంటి సంకటాన్ని విమోచన చేయడానికి ఆంజనేయ స్వామి సరైన భగవంతుడు కాబట్టి ఆయనకు ఆరాధన చేసుకుని ముందుకెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.